గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నేచర్లో జరుగుతున్నటువంటి ఒక సాధారణమైన ప్రక్రియ ఈ ఎక్లిప్స్ అనేది, అది సోలార్ కావచ్చు, లూనార్ కావచ్చు. శుభమని అశుభమని ఈ ట్యాగ్ లైన్స్ ఎందుకు పెడతారు సార్? గ్రహాల యొక్క సంచారాన్ని బట్టి మీ ఓన్ ఇన్సైడ్ కాన్ఫిగరేషన్ టువర్డ్స్ ద మెటీరియలిస్టిక్ లైఫ్. సూర్యుడు, చంద్రుడు, భూమి, ఈ మూడు ఒక స్ట్రైట్ యాక్సిస్ అంటే ఒక స్ట్రైట్ లైన్ లోకి వచ్చినప్పుడు మనకి భూమి చాలా వైబ్రేషన్ అంటే ఒక రకమైన గురుత్వాకర్షణ శక్తిలో మార్పు వస్తుంది. సడన్ గా మనకి సూర్యుడు కనపడలేదు. ఒక్కసారి జనాల్లో ఎంత ఆందోళన వచ్చేస్తుంది. గ్రహణం మొర్రి కానీ లేకపోతే గర్భసంచిలో ఉన్నటువంటి శిశువుకి పిల్లలకి ఏదైనా డిఫార్మిటీతో పుడతారు. గ్రహణం టైంలో బయటకు వస్తే ఆ రేస్ పడితే, సో ఇట్లాంటి తరుణంలో ఏమవుతుందంటే అసలు నిజంగా చంద్రగ్రహణం రోజు మనకి ఏం జరుగుతుంది? మినపప్పు, రైస్ దానం ఇస్తే అసలు అద్భుతాలు జరుగుతాయి. అద్భుతాలు జరుగుతాయి జరగవు పక్కన పెడితే నష్ట నివారణ అయితే జరుగుతుంది. ముందు రెమెడీ, ఏదన్నా ఒక పెద్ద ప్రమాదం జరిగే ముందర ఇది చేసుకుంటే గోటితో పోతుంది. ఇప్పుడు నాలాగా ఒక 10 మంది చెప్తే మీరు ఈ క్వశ్చన్ అడగండి. కలియుగంలో బెస్ట్ రిచువల్ ఏంటంటే దానం. దేవుడి నామం చెప్పుకుంటూ ఉండండి, లేకపోతే ఏదన్నా దానాలు ఇవ్వండి. ఇవన్నీ ఆ ప్రాక్టీస్ని కాస్త ఎగ్జిక్యూట్ చేయడానికే వచ్చాయి అని చెప్పచ్చా. ఎందుకంటే అర్థం చేసుకోవడానికి సార్, ఒక పండితుడు ఉంటాడు, ఒక పామరుడు ఉంటాడు. పండితుడికి చెప్పే స్థాయిలోనే పామరుడు కూడా చెప్తే అర్థం కాకపోవచ్చేమో, కాబట్టి ఇలాంటివన్నీ బయటకు వచ్చాయి అని అనుకోవచ్చా? మీరు మొన్న రీసెంట్గా హైదరాబాద్లో మీరు రంజాన్ పండుగ రోజు మీరు మాసప్ ట్యాంక్లో బ్రిడ్జ్ పక్కన, ఫ్లైఓవర్ పక్కన ఎంతమంది రోడ్డు మీద నమాజ్ చేశారు? దే ఆర్ ఆల్ నాట్ డూయింగ్ రాంగ్, బట్ వాట్ దే ఆర్ డూయింగ్, దట్ ఈస్ దేర్ స్టాండర్డ్ ఆఫ్ అండర్స్టాండింగ్ ద కాన్సెప్ట్ ఆఫ్ రిలీజియన్. బట్ ద ట్రూ ఎనర్జీ, అట్లీస్ట్ మీరు ఈ గ్రహణ కాలంలో అయినా మీరు కనీసం మీ లోపల ఉన్నటువంటి విట్నెస్ని మీరు గమనించండి. ఎక్కడ చూసినా ఇవే థంబ్నెయిల్స్, ఇదే సబ్జెక్ట్ గురించి మాట్లాడుతున్నాం. హలో ఎవ్రీబడి, అందరికీ నమస్కారం. ఎస్, యాజ్ ఇట్ టోల్డ్ యూ, ఎక్కడ మనం చూసినా ఇప్పుడు సోషల్ మీడియా ఓపెన్ చేస్తే చంద్రగ్రహణం రాబోతోంది. సో చంద్రగ్రహణానికి సంబంధించి ఈ రాశుల వాళ్ళకి మంచిది, ఈ రాశుల వాళ్ళకి మంచిది కాదు, ఈ రాశుల వాళ్ళు పలానా రెమెడీస్ చేసుకుంటే వాళ్ళకి బాగుంటుంది. ఇలా టోటల్గా సబ్జెక్ట్ ఏదైతే ఉందో, అంటే చంద్రగ్రహణం కావచ్చు, సూర్యగ్రహణం కావచ్చు, ఇది రెగ్యులర్గా నేచర్లో జరుగుతున్నటువంటి ఒక ప్రాసెస్. దీనికి సంబంధించి కొన్ని రాశులకి అట్రిబ్యూట్ చేసి ఇది శుభమని అశుభమని ఇలా చెప్తున్న వాటిలో అసలు నిజమెంత, నిజం కానిదేది, ఆస్ట్రాలజీ అనేది ప్లానెటరీ మూమెంట్స్ని బేస్ చేసుకొని ఉండేటువంటి ఒక సైన్స్గా మనం చూస్తే నిజంగా సైంటిఫిక్గా ఈ రాశుల వాళ్ళకి మంచిది కాదు అని చెప్తున్నారా? లేదా ఆస్ట్రాలజర్స్ ఇదే బేస్ చేసుకొని ఇదే మంచి టైం అని చెప్పి వాళ్ళకి కావాల్సినటువంటి ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో దట్ ఈస్ వాట్ విచ్ ఈస్ హ్యాపెనింగ్. ఈ సిచ్యువేషన్స్ గురించి కాస్త డీటెయిల్డ్గా ఎలాబొరేటెడ్గా మాట్లాడుకుందాం. మనతో పాటున్నారు, ఐ స్టిల్ సే ఆర్ గెస్ట్, నేను ఎవరినైతే ఇవాళ గెస్ట్గా పిలిచానో ఆయన కూడా ఒక ఆస్ట్రాలజరే, కానీ హీ రీడ్స్ ఆస్ట్రోస్కోప్ అండ్ అలాగే మన సబ్కాన్షియస్ మైండ్ని అర్థం చేసుకోగలిగినటువంటి ఒక ఆస్ట్రాలజర్గా ఇంట్రడ్యూస్ చేస్తున్నాను. అండ్ హీ ఈజ్ నన్ అదర్ దాన్, అపార్ట్ ఫ్రమ్ అన్ ఆస్ట్రాలజర్, హీస్ ఆల్సో అ సైకాలజిస్ట్, హీస్ అన్ ఆస్ట్రోసైకాలజిస్ట్. అండ్ నాగ్నాథ్ గారు ఉన్నారు మనతో. హలో నాగ్నాథ్ గారు. హలో. నమస్తే, ఎలా ఉన్నారు? ఐఎమ్ ఆల్వేస్ ద సేమ్. వండర్ఫుల్. హౌ ఆర్ యూ? చక్కగా ఉన్నాను. మీకు కూడా నా చుట్టూ నుంచి లైట్ ఇట్లాగా ప్రకాశిస్తూ కనిపించట్లేదా? I'm just joking. I'm equally fine. You yourself, you are a light, madam. I think the studio not required any lighting. అదే నా పేరులోనే ఉంది కదా, దీప్తి వెలుగు. సరే సార్, మన ఇద్దరం ఇట్లా మాట్లాడుకోవడం పక్కన పెట్టి గెటింగ్ ఇన్ టు ది సీరియస్ టాపిక్, నేను ఈరోజు మీతో డిస్కస్ చేద్దాం అనుకుంటున్నది సార్, బేసికల్గా చంద్రగ్రహణం రాబోతోంది. సో నేనే ఒక ప్రోగ్రామ్ చేశాను, చంద్రగ్రహణం ఈసారి వచ్చింది కాబట్టి ఈ పర్టికులర్ వినాయక చవితి నవరాత్రుల్లో భాగంగా 7వ తారీఖు పొద్దున నుంచి సాయంత్రం లోపు నిమజ్జనాలన్నీ కంప్లీట్ చేసేసేయాలి. బికాస్ 7వ తారీఖు రాత్రి చంద్రగ్రహణం కాబట్టి, అండ్ దేర్ ఆర్ సర్టెన్ రిచువల్స్ విచ్ నీడ్ టు బి ఫాలోడ్. సో ఈ చంద్రగ్రహణానికి సంబంధిస్తూ మాట్లాడదాం సార్. వాట్ ఈస్ గుడ్, వాట్ ఈస్ బ్యాడ్, ఇప్పుడు జరిగే వాటిట్లో, వినే వాటిట్లో ఏది నమ్మాలి, ఏది నమ్మకూడదు, దీని గురించి డీటెయిల్గా మాట్లాడదాం. టు స్టార్ట్ విత్ మై ఫస్ట్ క్వశ్చన్, నేచర్లో జరుగుతున్నటువంటి ఒక సాధారణమైన ప్రక్రియ ఈ ఎక్లిప్స్ అనేది, అది సోలార్ కావచ్చు, లూనార్ కావచ్చు. శుభమని అశుభమని ఈ ట్యాగ్ లైన్స్ ఎందుకు పెడతారు సార్? మేడం, మీరు నన్ను ఆస్ట్రో సైకాలజిస్ట్గా ఇంట్రొడ్యూస్ చేశారు. ఇప్పుడు చాలామందికి ఒక కన్ఫ్యూజన్ ఏంటంటే
అసలు ఆస్ట్రాలజీలో సైకాలజీ ఎట్లా చెప్తారు వీళ్ళు? ఆస్ట్రాలజీలో అసలు ఇంటగ్రల్ పార్ట్ ఆఫ్ ఆస్ట్రాలజీ ఈజ్ నాట్ సైకాలజీ. ఆస్ట్రాలజీ ఇది బేస్డ్ ఆన్ ద కాన్ఫిగరేషన్ ఆఫ్ ప్లానెట్స్. అంటే గ్రహాల యొక్క సంచారాల్ని బట్టి, మనిషి యొక్క జన్మ కాలాన్ని బట్టి, వాళ్ళ జీవితంలో జరుగుతున్నటువంటి వైఫల్యాలు, లేకపోతే వాళ్ళ జీవితంలో జరుగుతున్న అద్భుతాలు, అంటే ఎనీథింగ్ రిలేటెడ్ టు సక్సెస్ అండ్ ఫెయిల్యూర్, ఇవన్నీ కూడా ద మొమెంటమ్ ఆఫ్ ద ప్లానెటరీ పొజిషన్ ఇన్ జనరల్. అండ్ ఒకవేళ మీరు ఇండివిజువల్ హారోస్కోప్ తీసుకుంటే ఒక పిల్లవాడు కానీ ఒక అమ్మాయి కానీ వాళ్ళు పుట్టిన పర్టికులర్ టైంలో ఒక లగ్నం ప్రకారం వాళ్ళ కాన్ఫిగరేషన్ ఆఫ్ ప్లానెట్స్ ఇండివిజువల్ హారోస్కోప్లో, దాంతోపాటు టైం దశ విచ్ ఇస్ కాల్డ్ ద మహర్దశ అండ్ దశ, దాన్ని మనం టైం అంటాం. ఇవన్నీ కూడా దీనివల్లనే జరుగుతున్నాయి, దీనివల్లనే జరుగుతాయి. ఇలా జరిగి ఇలా శాసించేటప్పుడు గ్రహాలు మీరు నిమిత్త మాత్రులు, మీరు ఒక శ్రోత పాత్ర మాత్రమే పోషించగలరు తప్ప మీరు ఏమీ చెయ్యలేరు. దీని నుంచి అస్ట్రాలజీ మీద ఉన్నటువంటి ఒక పర్సెప్షన్ అంతా ఎస్టాబ్లిష్ అయింది. ఎప్పుడు యుగాల నుంచో లేకపోతే వేల సంవత్సరాల నుంచి ఎస్టాబ్లిష్ అయింది. కానీ నిజంగా జ్యోతిష్యంలో అదే ఉందా? ఇప్పుడు మీరు ఒక జ్యోతిష్యుడి దగ్గరికి వెళ్ళేటప్పుడు ఎందుకు వెళ్తారు మేడం? ఒక నమ్మకంతో కాదు, గుర్తుపెట్టుకోవడం, ఇది చాలా రాంగ్ సెంటెన్స్. ఎవడు జ్యోతిష్యుడి మీద నమ్మకంతో వెళ్ళడు మేడం, వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ని మ్యాచ్ అవ్వడం కోసం వెళ్తారు. ఫర్ ఎగ్జాంపుల్, మీకు మ్యారేజ్ అవ్వట్లేదు, మీకు 38 ఏళ్ళు వచ్చేసినాయి, 36 ఏళ్ళు వచ్చినాయి, మీకు 40 ఏళ్ళు వచ్చినా కానీ 2-3-4 పెళ్ళిళ్ళకి రెడీ ఉంటారు జనాలు, అది వేరే విషయం. సో మీ మోటివ్ ఏంటి మేడం? మీకు జాబ్ లేదు, మీరు బాగా చదువుకున్నారు కానీ మీకు జాబ్ లేదు. ఒకవేళ మీరు జాబ్ చేస్తున్నారు, ప్రమోషన్ లేదు, పోనీ ప్రమోషన్ కూడా ఉంది, నాకు ఆన్ సైట్ లేదు. ఇవన్నీ ఏంటి మేడం? మీ ఓన్ ఇన్సైడ్ కాన్ఫిగరేషన్ టువర్డ్స్ ద మెటీరియలిస్టిక్ లైఫ్. ఐమ్ రైట్? రైట్. మీరు కోరుకుంటుంది అది. ఈ కోరికల్లో ఎప్పుడైతే మీకు డిలే అవుతుందో, పోస్ట్పోన్మెంట్ అవుతుందో, ఆర్ ఎల్స్ మీరు ఇంకొకళ్ళతో కంపేర్ చేసుకుంటారు, నాకంటే తక్కువ తెలియగలవాడు, నాకంటే తక్కువ చదువుకున్నాడు ముందుకు వెళ్ళిపోతున్నాడు. సో లెట్ మీ హ్యావ్ ఎ లుక్ ఎట్ మై హారోస్కోప్ అండ్ ఐ వాంటెడ్ టు గో అండ్ ఫైండ్ అవుట్ మై ఫ్యూచర్. ఇది మీరు మీ ఇంట్లో నుంచి జ్యోతిష్యుడి దగ్గరకు వెళ్ళేటప్పుడు ఫస్ట్ మీరు ఏ మైండ్ సెట్తో వెళ్తారు మీరు అక్కడికి? ఒక ఎక్స్పెక్టేషన్, అండ్ రెండోది యు ఆర్ ప్రెజుడీస్ అబౌట్ నోయింగ్ యువర్ ఫ్యూచర్. మీరు జ్యోతిష్యుడికి ఇచ్చిన అవకాశం ఏంటి చెప్పండి మేడం? అక్కడ మీరు వెళ్ళేటప్పుడే, మీరు ఫీజు ఇచ్చేసి వెళ్ళేటప్పుడే మీకు ఒక పర్సెప్షన్ ఉంది, నేను ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాను, దాన్ని మీరు ప్రాబ్లంగా ఫస్ట్ అడాప్ట్ చేసుకున్నారు. తర్వాత వెళ్ళి జ్యోతిష్యుడి దగ్గరికి వెళ్ళి ఏం చెప్తారు? సార్ నాకు ఈ ప్రాబ్లం ఉంది, ఇది ఉంది, అది అని చెప్తారు. సో వాళ్ళు కాన్ఫిగరేషన్ ఆఫ్ ప్లానెట్స్ అన్ని అనాలిసిస్ చేసి టైం డిసైడ్ చేస్తారు. ఏమని? మేడం ఇప్పుడు మీ టైం బాగాలేదు, అది మ్యారేజ్ అనుకోండి, ఎనీథింగ్ రిలేటెడ్ టు అష్టమ శని, సప్తమ శని ఆర్ కుజదోషం, మాంగ్లిక్, ఇవన్నీ వస్తాయి ఇంటర్ప్రిటేషన్స్. కానీ అక్కడ ఎగ్జాక్ట్లీ జ్యోతిష్యుడు మిస్ చేస్తుంది ఏంటి? వాట్ నాట్ ఓన్లీ ఆస్ట్రాలజర్ మేడం, ద ఎంటైర్ ఆస్ట్రాలజర్స్ ఆఫ్ ద వరల్డ్. ఐ డోంట్ వాంట్ టు సే వరల్డ్ బికాజ్ వెస్టర్నర్స్ చాలా బ్యూటిఫుల్గా దీన్ని డిస్క్రిమినేట్ చేశారు. ఏంటంటే ఇందులో ద ఎమోషనల్ పార్ట్ ఏంటి అండ్ ద రిలీజియస్ బేస్డ్ టర్మ్ విచ్ ఇస్ కాల్డ్ యాజ్ అ డెస్టినీ. ఎమోషన్ ఏంటి మేడం? ఎమోషన్ కెన్ బి సైంటిఫిక్. ఎమోషనల్లీ మీరు 10 మంది దగ్గరికి వెళ్ళారనుకోండి, ఒక సైకాలజిస్ట్ దగ్గర 10 మంది దగ్గరికి వెళ్తే వాళ్ళ ఎమోషనల్ అనాలిసిస్ మీ దగ్గర సేమ్ ఉండొచ్చు. బట్ వెన్ ఇట్ కమ్స్ టు డెస్టినీ, అది ఇండివిజువల్ మరి మిస్టిసిజం అంటారు, ఇండివిజువల్ మిస్టిక్స్ని బట్టి ఉంటుంది. వాళ్ళు ఎలా మిమ్మల్ని అట్రిబ్యూట్ చేస్తారు, అక్కడ మీ రిలీజన్ పర్సెప్షన్ నుంచి తీస్తారు వాళ్ళు. సో ఎగ్జాక్ట్లీ అదే ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్లో ఆంతర్యం ఏంటంటే, ఖగోళంలో వచ్చేటువంటి సర్వసాధారణమైనటువంటి మార్పే ఈ యొక్క ఎక్లిప్స్. మనం గ్రహణాలు అనుకుంటాం. అంటే 3 ఆబ్జెక్ట్స్ ఒక స్ట్రైట్ యాక్సిస్లోకి వస్తాయి, సూర్యుడు, చంద్రుడు, భూమి. ఈ 3 ఒక స్ట్రైట్ యాక్సిస్ అంటే ఒక స్ట్రైట్ లైన్లోకి వచ్చినప్పుడు మనకి భూమి చాలా వైబ్రేషన్, అంటే ఒక రకమైన గురుత్వాకర్షణ శక్తిలో మార్పు వస్తుంది. ఇప్పుడు మనం లూనార్ ఎక్లిప్స్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి మూన్ ఇంపాక్ట్ భూమి మీద అంటే చాలా తీవ్రంగా ఉంటుంది. మూన్ గ్రావిటేషన్ భూమి మీద ఎంత తీవ్రంగా ఉంటుంది అంటే మీరు సముద్రం దగ్గరికి వెళ్తే మీకు తెలుస్తుంది. ఇది టైడల్ ఫోర్సెస్ కూడా సైంటిఫిక్ అని కొన్ని జర్నల్స్ ప్రూవ్ చేస్తే, కొంతమంది ఏమో దాని అన్సైంటిఫిక్ అన్న వాళ్ళు కూడా ఉన్నారు. సో మీరు ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, ప్రకృతి తన పని తను చేసుకుంటూ పోతుంది. ఎగ్జాక్ట్లీ. ఓకే, ప్రకృతి మీద, గ్రహాల మీద, దాని మీద కొంత మన ఋషులనండి, మునులనండి, ఎవరైనా కానీ వాళ్ళు ఒక సబ్జెక్ట్ డెవలప్ చేశారు, అది ఆస్ట్రాలజీ. ఈ సబ్జెక్ట్ని కాలానుగుణంగా ఎలా వాడారు, ఈ కాలానుగుణంగా మీరు చూడండి, యుగాల్ని బట్టి కూడా మీకు జ్యోతిష్యం మారింది.
యుగాల కింద అంటే ఇప్పుడు మన కలియుగంలో ఉన్నాం కాబట్టి శిశు జన్మం పూర్తిగా భూమి మీదకి వచ్చినటువంటి కాలాన్ని తీసుకొని లగ్నం వేస్తున్నారు. కానీ గడిచిన యుగాల్లో ఏంటి, ఎప్పుడైతే మీ టైం ఎప్పుడైతే గర్భిణి ఎప్పుడైతే ఒక ఉమెన్ ఎప్పుడైతే ఆమెకి ప్రెగ్నెన్సీ కన్ఫర్మేషన్ అవుతుందో ఆ కన్ఫర్మేషన్ ఆఫ్ టైం అనేది తీసుకొని దాని లగ్నం కింద వేసేవాడు. ఇప్పుడు కూడా చైనాలో ఉంది. మీరు ఇప్పుడు కూడా చూడండి, చైనా ఎలా తెలుస్తుంది సార్ అది ఎప్పుడు స్టార్ట్ అయింది ఎట్లా అని? వాళ్ళ క్యాలిక్యులేషన్స్ వాళ్ళకు ఉండొచ్చు. అప్పుడు ఇది కూడా ఒక ఇప్పుడు అట్లా అనుకుంటే టైమ్ ఆఫ్ బర్త్ కూడా ఇప్పుడున్న మెడికల్ హాస్పిటల్స్లో కూడా ఇప్పుడు ఉన్నది. కానీ వాళ్ళు యుగాల కింద కూడా అది జరిగింది. ప్రెగ్నెన్సీ కన్ఫర్మేషన్ టైంని లగ్నం కింద తీసుకునే వాళ్ళు ఉన్నారు. కలియుగంలో ఏంటి అంటే గర్భసంచిలో నుంచి శిశు జన్మం పూర్తిగా అయిపోయిన తర్వాత అంటే భూమి మీదకి వచ్చిన తర్వాత దాన్ని టైంగా తీసుకొని కాన్ఫిగరేషన్ ఆఫ్ ప్లానెట్ సెట్ చేస్తారు. సో ఈ చంద్రగ్రహణ కాలంలో ఈ యొక్క గురుత్వాకర్షణ శక్తికి ఎప్పుడైతే భూమి ఇదవుతున్నప్పుడు మీకు సింపుల్ లాజిక్ మేడం, సూర్యుడికి చంద్రుడికి మధ్యలో వచ్చేది భూమి, అవునా? ఇప్పుడు మీ కెమెరామెన్ని అడగండి, వాళ్ళకి తెలుస్తుంది ఈ విషయం, తెలియదు. ఎందుకంటే దట్ ఈస్ నాట్ దేర్ సబ్జెక్ట్. సూర్యుడి కిరణాలు ఎప్పుడైతే మీకు చంద్రుడి మీద పడకపోవడం కారణం ఎవరు? భూమి అడ్డం ఉండడం వల్ల సూర్యుడి కిరణాలు వచ్చి చంద్రుడి మీద పడకపోవడం వల్ల భూమి మీద ఉన్న వాళ్ళకి చంద్రుడు కనపడ్డు. ఇది మీరు ఇప్పుడంత సైన్స్ అండ్ టెక్నాలజీ డెవలప్ అయ్యి ఎవాల్వ్ అయినట్టు పక్కన పెట్టేసి ఎక్కడో అంటే అసలు యుగాల కింద మీరు ఇమాజిన్ చేసుకోండి, సడన్గా ఒక్కసారి కొన్ని గంటల కోసం చంద్రుడు కనపడకూడదు. సూర్యగ్రహణం టైంలో సపోజ్ సూర్యుడు కనపడదు అనుకోండి, అప్పుడు ఏ టెక్నాలజీ లేదు, ఏ ఎవల్యూషన్ లేదు, ఎడ్యుకేషన్ లేదు. ఒక ఆర్డినరీ పర్సన్ దాన్ని ఎలా చూస్తాడు చెప్పండి? రోజు ఎండ రాత్రి అవ్వగానే చంద్రుడి యొక్క కాంతితో ఉండేటువంటి వ్యక్తి ఒక్కసారి అంధకారం, సూర్యుడు డే టైంలో కూడా మీకు అంధకారం వస్తే ఎట్లుంటుంది? ఈవెన్ ఇప్పుడు నార్మల్గా కూడా మనం బయటకు వెళ్తున్నాం, సపోజ్ మనం వినాయక నిమజ్జనం వాటిల్లో ఉంటాం, సడన్గా మనకి టెక్నాలజీ లేదనుకుందాం, ఫర్ ఎగ్జాంపుల్ సోలార్ ఎక్లిప్స్ టెక్నాలజీ లేదు, సడన్గా మనకి సూర్యుడు కనపడలేదు, ఒక్కసారి జనాల్లో ఎంత ఆందోళన వచ్చేస్తుంది. దీన్ని రెండు రకాలుగా విభజించాలి మేడం. సైన్స్ దాన్ని ఏమని చెప్తుందంటే సర్వసాధారణమైనది, కొన్ని జాగ్రత్తలు తీసుకొని మనం వీక్షించవచ్చు గ్రహణాలని చెప్తుంది. ఇక్కడ వచ్చిన మెయిన్ కాన్స్పిరసీ అనండి, లేకపోతే ఒక కన్ఫ్యూజన్ అనండి, అయితే కాన్స్పిరసీ అనే పదం ఎందుకు చెప్తున్నానంటే దాన్ని చాలా బిజినెస్ చేసేసారు. ఈ గ్రహణంని ఎంత బిజినెస్ చేశారో మీకు తెలుస్తుంది, యూట్యూబ్లో చూస్తే తెలుస్తుంది. సర్వసాధారణం, మీరు ఫారిన్ కంట్రీస్లో నేను ఉన్నప్పుడు కూడా చూశాను, అక్కడ ఎక్లిప్స్ అనగానే అందరూ ప్లాన్ చేసుకొని మంచిగా ఫ్యామిలీతో వెళ్ళి సముద్రాల దగ్గర అక్కడిక్కడ మంచిగా ఒక హైట్ ఉన్నటువంటి హిల్ స్టేషన్స్కి వెళ్ళి దాన్ని వీక్షిస్తారు. వాళ్ళు దే ఎంజాయ్, దే సెలబ్రేట్. మనం వ్యాలంటైన్స్ డే ఎలా సెలబ్రేట్ చేస్తామో వాళ్ళు అలా సెలబ్రేట్ చేస్తారు. సో మన దగ్గర ఎందుకు ఇట్లా ఉంది? ఇది కేవలం మన భారతదేశంలో కాదు మేడం, సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్లో రిలీజియన్ ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది. మీరు సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్, ఎంటైర్ సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్లో మీరు చూడండి, ఫస్ట్ రిలీజన్ నెక్స్ట్ ఎనీథింగ్ ఎల్స్, ఫస్ట్ రిలీజన్ నెక్స్ట్ లాజిక్, ఫస్ట్ రిలీజన్ నెక్స్ట్ ర్యాషనాలిటీ. సో ఎప్పుడైతే మీరు ఈ రెండిటికి మీరు డిఫరెన్షియేషన్ చేసుకోవాలి అనుకున్నప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీరు డిపార్ట్మెంట్ ఆఫ్ నాసా కానీ డిపార్ట్మెంట్ ఆఫ్ మీరు ఇస్రోలో పనిచేస్తారు, యు ఆర్ ప్రెగ్నెంట్. సో మీకు తెలిసి ఏంటంటే ప్రెగ్నెన్సీ టైంలో మీకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు, ఈ గ్రహణం మొర్రి కానీ లేకపోతే గర్భసంచిలో ఉన్నటువంటి శిశువుకి పిల్లలకి ఏదైనా డిఫార్మిటీతో పుడతారు, గ్రహణం టైంలో బయటకు వస్తే ఆ రేస్ పడితే. సో సైన్స్ దాన్ని ధృవీకరించలేదు, రైట్, డినై చేసింది. ఇట్ ఈస్ ఓన్లీ రిలీజియస్ బిలీఫ్ అని కూడా దాన్ని తేల్చేసింది. కానీ మీరే ఒక సైంటిస్ట్ అయ్యండి, మీ మీద ఒక ఎమోషనల్ ప్రెషర్, మీ గ్రాండ్ పేరెంట్స్ కావచ్చు, మీ సిబ్లింగ్స్ కావచ్చు, మీ హస్బెండ్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఇటువంటి విషయాల్లో మనకి గ్రహణ కాలంలో విషపూరితమైనటువంటి కిరణాలు వస్తాయి భూమి మీదకి, కాబట్టి మనం అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలి అని మీ మీద ఇంపోజ్ చేసినప్పుడు మీలో సైంటిస్ట్ ఉంటాడా, మాయమైపోతాడా చెప్పండి? 100% మాయమైపోతాడు సార్. ఎవరు రిస్క్ తీసుకోవాలనుకోరు కదా. ఎస్. సో మీరు ఎవరు ఇన్ఫ్లుయెన్స్ లేకున్నారు, ఈవెన్ దో యు ఆర్ అ ప్రాక్టీషనింగ్ సైంటిస్ట్, ఈవెన్ దో యు ఆర్ అ గైనకాలజిస్ట్ ఫర్ ఎగ్జాంపుల్. సో వాట్ ఈజ్ యువర్ ఎమోషన్ అన్నది మీకు అప్బ్రింగింగ్లో చైల్డ్హుడ్ నుంచి కూడా మీకు నర్చరింగ్ రిలీజియన్ ఎక్కువ ఉంటుందా, మీకు సైంటిఫిక్ అప్బ్రింగింగ్ ఉంటుందో చెప్పండి? మన సమాజంలో ఈ సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్లో మీకు రిలీజియస్ అప్బ్రింగింగ్ ఎక్కువ కనిపిస్తుంది మేడం, రిలీజియస్ ఓరియంటేషన్, నర్చరింగ్ అండ్ వితౌట్ అంటే ఇప్పుడు మీరు నమ్ముతున్నారా అంటే బేసికల్గా ఎవరైనా ఇలా లాజికల్గా మాట్లాడినా సార్ ప్రాబ్లం ఏమవుతుందంటే నీకు దేవుడు అంటే వాల్యూ లేదు, నువ్వు ఇలాంటివన్నీ నమ్మవు, నువ్వు బేసికల్గా తేడాగా ఆలోచిస్తున్నావు, ఇలాంటి ముద్రలు వేయడం స్టార్ట్ చేసింది సొసైటీలో. అందుకని ఎవరికన్నా ఉన్నా సరే మేబీ ఒక సోషల్ ట్యాబూ లాగా అయిపోయిందేమో ఏదన్నా ఇట్లాంటి లాజికల్ థింకింగ్ని యాక్సెప్ట్ చేయడానికి. అవును మేడం, ఇప్పుడు మన అప్బ్రింగింగ్లో కూడా యు ఆర్ బిలీవింగ్ ఆర్ యు ఆర్ అవేర్. ఇప్పుడు మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతారు, మీరు ఏదైనా చెప్పారనుకోండి, ఇప్పుడు మీ పిల్లలకి చెప్తారు,
ఇలా చేయొద్దు అలా చేయొద్దు అని చెప్తే అప్పుడు ఏమంటారు మమ్మీ ఇది నువ్వు నమ్ముతున్నావా, నీకు ఇది దీని మీద అవగాహన ఉందా అనే క్వశ్చన్ కూడా రాదు. అవును. ఇప్పుడు ఆ క్వశ్చన్ వస్తుంది సమాజంలో. ఇప్పుడు ఆ క్వశ్చన్ రావడం వల్ల ఏమైపోతుందంటే ఈ సాంప్రదాయబద్ధంగా మతపరమైనటువంటి అంశాల మీద నమ్మకాలు ఎస్టాబ్లిష్ చేసుకునే వాళ్ళందరి దగ్గర ఆన్సర్ లేదు కదా, చివరికి ధర్మబద్ధమైనటువంటి అంశాల మీద నువ్వు ప్రశ్నించడం కూడా తప్పు అనేటువంటి ఒక అణిచివేతకు కూడా మనం ఎగ్జాక్ట్లీ గురి అవుతున్నాం. ఎగ్జాక్ట్లీ. సో ఇట్లాంటి తరుణంలో ఏమవుతుందంటే అసలు నిజంగా చంద్రగ్రహణం రోజు మనకి ఏం జరుగుతుంది అంటే చంద్రగ్రహణం రోజు అసలు ఏమీ జరగదు మేడం. ఏం జరగదంటే ఏంటి, ఎటువంటి చెడు జరగదు. మీరు ఇందాక చెప్పారు కదా వివిధ రాశుల వాళ్ళకి అద్భుతంగా ఉంటుంది, కొంతమంది రాశుల వాళ్ళకి అసలు బాగోదు. ఇప్పుడు చూడండి మేడం, చంద్రుడు ప్రభావం భూమి మీద ఉన్నప్పుడు సముద్రంలో అలలు మార్పు వచ్చినప్పుడు మీకు ఈవెన్ మీకు స్కిజోఫీనియా, బైపోలియర్, స్లీప్ డిజార్డర్స్ ఉన్న వాళ్ళకు కూడా డిఫరెన్సెస్ ఉన్నాయి, అబ్నార్మాలిటీస్ ఉన్నాయి అన్నప్పుడు ఐ డోంట్ నో రియల్లీ ద ట్రెడిషనల్ అస్ట్రాలజర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు 12 రాశుల్లో 4 రాశులకు బాగుంటుందంటే మిగతా 8 రాశులకు ఎందుకు బాగోదు అన్న దాని మీద వాళ్ళు చెప్పే వివరణ అంతా కూడా అది కొన్ని వందల వేల సంవత్సరాల కింద రాసినటువంటి పుస్తకాల నుంచి ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ తప్ప మీరు ఇన్ఫర్మేషన్ తీసుకొని ప్రాక్టీస్ చేయడం వల్లనే మనకి ఇంటెలిజెన్స్ పెరగదు మేడం. అంటే కాపీ పేస్ట్ చేస్తున్నారు అంతే కదా. మీరు చేయాల్సింది ఏంటి, ఇన్ఫర్మేషన్ మీద ఫస్ట్ రీసెర్చ్ చేయాలి మేడం. రీసెర్చ్ చేయకుండా మీరు కన్క్లూజన్ రావద్దు. ఈ కన్క్లూజన్కి వచ్చిన వాళ్ళు ఈ ఫలిత జ్యోతిష్యం వాళ్ళు చెప్పేవాళ్ళు చాలామంది, నేను అందరిని అనట్లేదు. ఎప్పుడైతే ఫలిత జ్యోతిష్యం చెప్పడానికి అలవాటు పడిపోవడం వల్ల ఫస్ట్ ఫలిత జ్యోతిష్యం చెప్పేవాడు, ఫర్ ఎగ్జాంపుల్ నేనే అనుకోండి, ఇప్పుడు నేనే ఓన్లీ ప్రెడిక్టివ్ ఆస్ట్రాలజీ చెప్తాను. ఐ డోంట్ టాక్ అబౌట్ ద మైండ్ సెట్ ఆఫ్ ద హారోస్కోప్. అంటే ఆస్ట్రాలజీలో ఉన్నటువంటి భావ జ్యోతిష్యాన్ని పక్కన పడేసి నేను ఓన్లీ ఫలిత జ్యోతిష్యం చెప్పేవాడిని అనుకుందాం కాసేపు. మీరు అప్పుడు ఏం చేస్తారు, మీరు నాకు ఎందుకు బాగోలేదు, నాకు ఎందుకు ఇలా ఉంది అన్నప్పుడు నేను చెప్పే ఆన్సర్ నా నమ్మకం నుంచి వస్తుంది మేడం. ఇది మీరు గమనించాలి, నా రీసెర్చ్ నుంచి రాదు. యు గాట్ మై పాయింట్. మీరు ప్రపంచ దేశాల్లో ఉన్న ఏ ఆస్ట్రాలజీ బుక్ అయినా చదవండి, అది ఒక పర్సన్స్ సబ్జెక్టివ్. దర్ ఇస్ అ వర్డ్ ఆఫ్ సబ్జెక్టివిటీ. సబ్జెక్టివ్ అంటే ఏంటి మేడం, గట్ కాన్ఫిడెన్స్, యువర్ ఓన్ బిలీఫ్ అండ్ యువర్ ఓన్ రీసెర్చ్. దట్ ఈస్ వాట్ ద బుక్స్ యు ఆర్ రీడింగ్. బట్ అంత పర్ఫెక్ట్గా రాసిన బుక్ అది అతని ఓన్ ఎక్స్పీరియన్స్ మేడం. బట్ దట్ ఎక్స్పీరియన్స్ మే నాట్ బీ ఎన్ ఎడ్యుకేషన్ ఫర్ యూ టు అనలైజ్ అదర్ హారోస్కోప్ ఇన్ అ సిమిలర్ మేనర్. అది పనికిరాదు. జ్యోతిషం అన్నది అది బికాజ్ ఇట్ ఇస్ అబ్సల్యూట్లీ సబ్జెక్టివ్, వేరీస్ ఫ్రమ్ ఇండివిజువల్ టు ఇండివిజువల్. ఇండివిజువల్. సో మనం ఏమైపోతున్నాం అంటే అరే పలానా వాళ్ళు చెప్పారు, పలానా ఏం చెప్పాడు అని వరల్డ్ ఫేమస్ ఆస్ట్రాలజర్. అసలు ఆస్ట్రాలజర్స్లో వరల్డ్ ఫేమస్ ఉండరు, స్టేట్ ఫేమస్ ఎవరు ఉండరు మేడం. సార్ నాకు మీరు చెప్పేది చాలా క్లియర్గా అర్థమవుతుంది, బట్ ఎందుకు అట్లా చెప్తున్నారు? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక రాశి వాళ్ళకి ఈ పర్టికులర్ చంద్రగ్రహణం తర్వాత బాగోదు, సో మినపప్పు రైస్ దానం ఇస్తే అసలు అద్భుతాలు జరుగుతాయి జరగవు పక్కన పెడితే నష్ట నివారణ అయితే జరుగుతుంది. ముందు రెమెడీ ఏదన్నా ఒక పెద్ద ప్రమాదం జరిగే ముందర ఇది చేసుకుంటే గోటితో పోతుంది. ఎందుకు సార్ ఇట్లా చెప్తారు? అంటే ఇట్లాంటివి మనం సీరియస్గా తీసుకోవాలా, తీసుకోకూడదా? వై డస్ దట్ కమ్ ఇన్ టు పిక్చర్? మనం ఆ ఆస్ట్రాలజీ చెప్పిన ఆస్ట్రాలజర్ గురించి మాట్లాడలా, అసలు ఇలాంటివన్నీ ఎందుకు వచ్చాయి, అసలు ఇలాంటి వాటికి బేసిస్ ఏంటి? ఆస్ట్రాలజీలో నిజంగా మినపప్పు రైస్ దానం ఇస్తే అంత పెద్ద కష్టం పోతుందని ఉందా? దట్ ఈస్ వాట్ ఐ వాంటెడ్ టు నో. మేడం మీరు ఎప్పుడైనా ఆస్ట్రో సైకాలజిస్ట్ అని పేరు విన్నారా? మీరున్నారు కదా సార్. ఇప్పుడు నాలాగా ఒక 10 మంది చెప్తే మీరు ఈ క్వశ్చన్ అడగరు. ఇప్పుడు నాలాగా ఒక 10 మంది చెప్తే యూట్యూబ్లో కూడా ఎక్కడన్నా కానీ మీరు ఈ క్వశ్చన్ అడగరు. ఎందుకు అంటే అరే అందరూ చెప్తున్నారు, అప్పుడు ఏమైపోయారు, మీరు కేటగరైజ్ చేస్తారు, ఒకళ్ళు ఇలా ఉన్నారు ఒకళ్ళు ఇలా ఉన్నారు అనేది. ఇప్పుడు మీరు అడిగిన దాంట్లో మర్మం ఏంటి తెలుసా మేడం? అసలు మీకు రూట్స్ చెప్తా, మీరు రూట్స్ చెప్తా. మీకు ఏంటంటే ఇప్పుడు మీ రాశి మేడం, మీరు యూ బిలాంగ్ టు వన్ పర్టికులర్ రాశి. మీరు ఏ రాశిలో పుట్టారు? కర్కాటక రాశి. మీది కర్కాటక రాశి. ఓకే. నక్షత్రం ఆశ్లేష నక్షత్రం. ఆశ్లేష నక్షత్రానికి అధిపతి బుధుడు. కేసీఆర్ గారిది కూడా ఆశ్లేష నక్షత్రం. అవునట అంటారా? 25 years వరకు వీళ్ళు చుక్కాలు చూపిస్తారు, ఎవరు మాట వినరని ఉంటుంది జ్యోతిషంలో. అయితే మీరు ఆశ్లేష నక్షత్రం, కర్కాటక రాశి. ఓకే. సో మీరు జనరల్గా మీరు ఆస్ట్రాలజర్స్ దగ్గరికి మీకు ఇప్పుడు కూడా ఇది బహుశా ఇంతకు ముందు మీకు ఈ విషయం తెలుసోలేదో నాకు తెలియదు. అసలు మీ రాశి అంటే ఏంటి మేడం? చంద్రుడు. 360 degrees అంటే 30 degrees into 12, 360 degreesలో చంద్రుడు ఏ స్థానంలో ఉంటే దాన్ని మనం రాశి కింద పరిగణిస్తాం. చంద్రుడు ప్రతి రాశిలో అంటే గోచారంలో మీకు ప్రతి రాశిలో మీకు 2.5 రోజులు ఉంటాడు, చేంజ్ అవుతుంటాడు. సో చంద్రుడుని జ్యోతిషంలో ఏం చెప్పారు మేడం? చంద్ర ఈజ్ అ మనోజాత. అంటే ఏంటి? చంద్రుడు మనుకారకుడు అన్నాడు. అంటే సూర్యుడు రవి మీకు జీవం ఇస్తాడు మేడం, జీవం ఇస్తాడు, మీకు ఒక రూపం ఇస్తాడు. సూర్యరశ్మి లేదే మీకు గ్రోత్ ఉండదు, ప్లాంట్ పెరగదు, మనిషి పెరగదు, ఈ సృష్టి పెరగదు. సూర్యుడు ఏమిస్తాడు? జీవం. చంద్రుడు
మనసు. మైండ్. సింపుల్గా చెప్పాలంటే మైండ్, మనసు ఇస్తాడు. అంటే మీ భావోద్వేగాలు, మీ ఆలోచన, కోరిక అంతా కూడా చంద్రుడు వస్తాయి. ఓకే, ఈ చంద్రుడు మన మైండ్ అన్నప్పుడు మీ మైండ్ ఎక్కడ ఉంటుంది హ్యూమన్ బాడీలో? తల్లో. ఈజ్ ఇట్ ఎ విజిబుల్ No, it is object? absolutely not visible. ఇట్ ఈస్ నాట్ ఎ విజిబుల్ ఆబ్జెక్ట్ అది. మనం ఏమో ఆబ్జెక్ట్ అనుకుంటామంటే ఏదైతే మనం పదార్థ రూపంలో దాన్ని మనం గణాంకాలు చేయగలుగుతామో, దాన్ని మనం క్యాలిక్యులేట్ చేయగలుగుతామో దాన్నే మనం పదార్థం అంటాం. బట్ మైండ్ ఈజ్ ఆల్సో ఏ సటిల్ బాడీ, సూక్ష్మ శరీరం అది. ఓకే, మీ సూక్ష్మ శరీరం ఎక్కడుంది? మీలోనే ఉంది. మీ సూక్ష్మ శరీరమే మీ మనసు. జ్యోతిషంలో చంద్రుడు గురించి ఏం చెప్పారు? మైండ్ అని చెప్పారు. అంటే చంద్రుడు మనుకారకుడు అని చెప్పారు. సో మీకు గురుత్వాకర్షణ శక్తి చంద్రుడికి ఉంటుంది, భూమికి కూడా ఉంటుంది. సో చంద్రగ్రహణం టైంలో ఈ స్ట్రైట్ యాక్సిస్లోకి వచ్చినటువంటి ఈ 3 ఆబ్జెక్ట్స్, సన్, మూన్ అండ్ ఎర్త్, 3 ఒక స్ట్రైట్ యాక్సిస్లోకి వచ్చినప్పుడు అప్పుడు భూమి మీద తీవ్రమైనటువంటి మార్పులు వస్తాయి. ఈవెన్ భూమి మీద ఉన్నటువంటి ఈవెన్ వాటర్లో కూడా చాలా చేంజెస్ వస్తాయి. మన బాడీలో కూడా 70% వాటర్ ఉంటుంది, మీకు ఐడియా ఉంటుంది. Yes, sir. సో ఇప్పుడు నా లాజిక్ ఏంటంటే చంద్రుడు ఎక్కడున్నాడు? చంద్రుడు ఆకాశంలో ఉన్నాడు. కానీ జ్యోతిషంలో ఎక్కడ చెప్తుంది చంద్రుడు ఎక్కడ ఉన్నాడని చెప్తుంది జ్యోతిషం? నీ సూక్ష్మ శరీరంలో ఉన్నాడు చెప్తున్నాడు. సో మూన్ గ్రావిటేషనల్ ఇంపాక్ట్ ఎర్త్ మీద ఈ 12 రాశులకి 300 డిగ్రీలు 27 నక్షత్రాలు ఈ యొక్క భూమి మీద ఉన్నటువంటి జీవరాశుల మీద ఉన్నప్పుడు ఇంపాక్ట్ ఎక్కడ ఉంటుంది మేడం? ఇది మనలోనే ఉంటుంది. మీకు ప్రపంచానికి ఎవరికి తెలుస్తుంది మీలో వచ్చే మార్పు? మనకే తెలుస్తుంది. మీ ఒక్కళ్ళకే తెలుస్తుంది మేడం. అగ్రీడ్. ఈవెన్ మిమ్మల్ని సృష్టించిన సృష్టికర్త కూడా తెలియదు. అగ్రీడ్ సార్, అగ్రీడ్. మీరు మాత్రమే యు ఆర్ ద డైరెక్ట్ యాక్సెస్ టు సీ యువర్ మైండ్, ఈవెన్ నాట్ ద క్రియేటర్. ఒకవేళ వేరే వాళ్ళ మైండ్ మార్చేటట్టయితే మనకి ఎన్నో పురాణాల్లో కూడా మనము పరమాత్ముడు వచ్చి ఇప్పుడు మీ లాజిక్ ఏంటి? మనకే చేంజెస్ తెలుస్తాయి, ఆస్ట్రాలజర్కి ఎలా తెలుస్తుంది? ఇస్ వాట్ యు వాంటెడ్ టు నో యాక్చువల్లీ ఇందులో 2 లాజిక్స్ ఉన్నాయి మేడం, అందుకే చెప్తున్నాను నేను. ఒకటి, నువ్వు ఎవరితోనూ డైరెక్ట్గా పరిచయం ఏర్పడుతుంది నీకు గ్రహణ కాలంలో 9:50 నుంచి మేడం రాత్రి 7వ తారీఖు 9:50 నుంచి మధ్యరాత్రి 1:30-31 వరకు, అంటే 3:10 వరకు ఈ గ్రహణ కాలం. ఓకే, సో ఈ 3:10 చాలామంది ఏమనుకుంటారు? మెడిటేషన్ చేయండి, పలానా రిచువల్ ఫాలో అవ్వండి, పలానా ఇది ఫాలో అవ్వండి. కానీ వై ఆస్ట్రాలజర్స్ ఆర్ నాట్ టాకింగ్ డ్యూరింగ్ దిస్ 3 hours 10 minutes ఆఫ్ టైమ్ యు ఆర్ వార్ విత్ యువర్ సెల్ఫ్, అదర్వైజ్ యు ఆర్ వార్ విత్ ద గ్రావిటేషనల్ ఫోర్స్ ఆఫ్ ద మూన్. సో ఈ అంతర్యుద్ధం మేడం ఇది. మీరు ఒక అంతర్ముఖులై మీలో జరుగుతున్నటువంటి ఆలోచనలు, భావోద్వేగాలు, రకరకాల ఈవెన్ ప్రవర్తనకు సంబంధించినవి, మీకు మనశ్శాంతి లేకపోవడం, అబ్నార్మల్గా బిహేవ్ చేయడం, వాయిలెంట్ అయిపోవడం, లేకపోతే నర్వస్ అయిపోవడం, సూసైడల్ టెండెన్సీస్ రావడం, వీటి గురించి మీరు గ్రహణ కాలంలో మాట్లాడితే ఈవెన్ ఆస్ట్రాలజీని కూడా మనం చాలా అద్భుతమైనటువంటి సైంటిఫిక్ అనాలిసిస్కి వాడుకోవచ్చు అని మనం ప్రూవ్ చేయొచ్చు. కానీ ఇక్కడంతా ఏం జరుగుతుంది? సాఫ్ట్వేర్లో ప్రాబ్లం వస్తే హార్డ్వేర్ క్లీనింగ్ జరుగుతుంది. యు గాట్ మై పాయింట్ మేడం? ఐ టోటలీ అగ్రీ సార్. మేడం ఇప్పుడు మీ కంప్యూటర్ పాడైంది, సిస్టమ్ ఆన్ అవ్వట్లేదు, మీ పాస్వర్డ్ టైప్ చేద్దామంటే అది ఓపెన్ అవ్వట్లేదు స్క్రీను. అప్పుడు మీరు కంప్యూటర్ని ఎంత దుడుస్తారు చెప్పండి? కరెక్ట్ సార్, గాట్ ఇట్. దానికి ఎంత మీరు కెమికల్ వాష్ చేసినా ఏం చేసినా ఏమొస్తుంది? బికాస్ ద ప్రాబ్లమ్ ఇన్ ద సాఫ్ట్వేర్. ఈ సాఫ్ట్వేర్ ఏంటి మేడం? సాఫ్ట్వేర్ అనేది మనకు ఫిజికల్గా కనిపిస్తుందా? మనం ఓపెన్ చేసి చూడాలి. సో హ్యూమన్ బాడీ ఈజ్ ఆల్సో ద సేమ్ మేడం. మీరు సూక్ష్మ శరీరం అనుకుంటున్నారు ఏదైతే ఉందో మనసు, ఈ మనస్సు మీద యుద్ధం జరిగే రోజే ఈ గ్రహణ కాలం మేడం. చంద్రగ్రహణం అన్నది కేవలం మనసు మీద మాత్రమే దాని ప్రభావం ఉంటుంది. దాని మీద రకరకాల జర్నల్స్ వచ్చినాయి, పరిశోధనలు జరిగినాయి. ఈవెన్ నేను ఈ రీసెర్చ్ ఇన్ఫర్మేషన్ మేడం, ఇది రీసెర్చ్ ఇన్ఫర్మేషన్ నేను మీకు కూడా కాపీ ఇచ్చాను. ఇది మీరు కావాలంటే మీరు స్క్రీన్ మీద మీ వ్యూవర్స్కి కూడా చూపించవచ్చు. ఇది అయితే ఒకటి సార్, ఇందులో ఏంటంటే స్లీపింగ్ డిజార్డర్ దగ్గర నుంచి బైపోలార్ పేషెంట్స్ మీద, ఇది మనం ఇక్కడ జరిగింది కాదు మేడం, ఇది ఫారిన్ కంట్రీస్లో జర్నల్ రీసెర్చ్ ఇన్ఫర్మేషన్. ఇది లునార్ ఎక్లిప్స్ టైంలో వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారు. చూడండి, ఇది నేను చాలా సందర్భాల్లో ఎలక్ట్రానిక్ మీడియాలో కూడా డిబేట్ అయినప్పుడు ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్నటువంటి ఫిజిక్స్ ప్రొఫెసర్స్ కానీ, డిపార్ట్మెంట్ ఆఫ్ ఆస్ట్రానమర్స్ కానీ వాళ్ళు కూడా ఇది చూసి చదివారు. ఇప్పుడు మీరు పరిశోధన చేసి అది కాదు అంటే వేరే విషయం. మన దగ్గర చాలామంది రీసెర్చ్ స్కాలర్స్ అని టీవీలో వచ్చి కూర్చునే వాళ్ళందరూ ఎవడో పరిశోధన చేసిన దాని మీద బయాస్గా మాట్లాడతారు. కానీ అందులో కొంతమంది రీసెర్చ్ చేశారు, ప్రాబబిలిటీస్ ఉన్నాయి. 100% కాకపోయినా మేడం ఈవెన్ 1% దాని ఇంపాక్ట్ ఉన్నా కానీ దాని మీద మనం ఫర్దర్ రీసెర్చ్ చేయాలి అని తెలుసుకోవాలి. అంతే తప్ప మీరు గ్రహణ కాలంలో ఇలా జరిగిపోతుంది, గ్రహణ కాలంలో మీరు ఈ శాంతులు చేసుకోండి మేడం. నేను రిచువల్స్కి అగెన్స్ట్ కాదు మేడం.
మీ ఇష్టం, ఈ రీచువల్ మీరు ఏమైనా చేసుకోండి. మీరు పాటించే రీచువల్ అంతా కూడా మీ సెల్ఫ్ ఎస్టీమ్ నుంచి, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ నుంచి ఉంటుంది. నేను ఈ రీచువల్ పాటిస్తేనే నాకు ఉద్యోగం వస్తుంది, నేను ఈ రిచువల్ పాటిస్తేనే నాకు ఇది జరుగుతుంది అని మనిషి దాన్ని కనుక అట్యూన్ చేసుకుంటే దాన్ని మనం శాసించలేము మేడం. దాన్ని మనం తప్పు అనడం కూడా తప్పు. మీ కాన్ఫిడెన్స్ మీకుంది, నా కాన్ఫిడెన్స్ నాకుంది. మీ ఎస్టీమ్ లెవెల్స్ వేరు, నా ఎస్టీమ్ లెవెల్స్ వేరు. కానీ నేను వచ్చి నా పర్సెప్షన్ నుంచి, నా ఐడియాలజీ నుంచి మిమ్మల్ని ఇన్ఫ్లుయెన్స్ చేయలేను నేను. ఐ కెన్ ఓన్లీ టెల్ దట్ దిస్ ఈజ్ వాట్ ఈజ్ ప్రాబబిలిటీ, సైంటిఫిక్ ప్రాబబిలిటీ అని నేను చెప్పగలుగుతా. వాడి బ్రెయిన్ షార్ప్ పనిచేసి స్పార్క్ అయినప్పుడు వాడు కూడా ఫాలో అవ్వడానికి ఐ హ్యావ్ టు గివ్ హిమ్ టైం. కానీ మన సమాజంలో ఏం జరుగుతుందంటే రెండు వాకే ఉంటాయి. ఒకటి గుడ్డిగా ప్రశ్నించకుండా ఫాలో అవుతారు, లేదా అసలు వితౌట్ ఎనీ లాజికల్ కన్ఫర్మేషన్, అబ్జర్వేషన్ అసలు మొత్తం ఇరాడికేట్ చేస్తారు. ఈ రెండు టూ ఎక్స్ట్రీమ్ లెవెల్స్ మీకు ఈ గ్రహణ కాలంలో కనిపిస్తాయి మీకు. సార్, నాకు ఇప్పుడు మీరు చెప్పేది పాయింట్ టు పాయింట్ అర్థమవుతుంది. ఇప్పుడు ఎవరైతే ఆస్ట్రాలజర్స్ చెప్తున్నారో ఈ టైంలో మీరు ఇలా చేస్తే మీకు ప్రశాంతంగా ఉంటుంది, ఇట్ ఈస్ గుడ్ ఫర్ యూ అని. బేసికల్గా ఇప్పుడు నాకు మీరు చెప్పిన దాని ప్రకారం అర్థమైంది ఏంటంటే గ్రహణం టైంలో చేంజెస్ జరుగుతాయి. మీరు అన్న పదమే అంతర్ముఖంగా మనం వెళ్ళి ఇఫ్ యూ హ్యావ్ టు ఇంట్రాస్పెక్ట్ యువర్ సెల్ఫ్, ఇట్ ఈస్ అ వార్ బిట్వీన్ యువర్ సెల్ఫ్ అండ్ ది సెలెస్టియల్ బాడీ. Yes, it is 100%. Yeah, it's astrology 100%. is the complete description of astrology. The planetary influences only on the celestial bodies. కరెక్ట్. Yeah. సో ప్లానటరీ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది అంటున్నారు. ప్రాబబుల్లీ దాన్ని పాసిఫై చేసుకోవడానికే దేవుడి నామం చెప్పుకుంటూ ఉండండి, లేకపోతే ఏదన్నా దానాలు ఇవ్వండి, ఇవన్నీ ఆ ప్రాక్టీస్ని కాస్త ఎగ్జిక్యూట్ చేయడానికే వచ్చాయి అని చెప్పచ్చా. ఎందుకంటే అర్థం చేసుకోవడానికి సార్, ఒక పండితుడు ఉంటాడు, ఒక పామరుడు ఉంటాడు. పండితుడికి చెప్పే స్థాయిలోనే పామరుడు కూడా చెప్తే అర్థం కాకపోవచ్చేమో, కాబట్టి ఇలాంటివన్నీ బయటకు వచ్చాయి అని అనుకోవచ్చా? లేదు మేడం, ఇప్పుడు నేను అందుకే చెప్పా కదా, ఐఎమ్ నాట్ అగెయిన్స్ట్ రిచువల్స్. ఎందుకంటే నేను నా ప్రొఫెషన్ని పక్కన పెడితే ఐఎమ్ ఆల్సో హిందూ. ఇప్పుడు మా తాతగారు చిన్నప్పటి నుంచి కూడా మన గ్రహణాలు చూస్తున్నాం. మా తాత ఏం చెప్పారు, మా పేరెంట్స్ ఏం చెప్పారు, మన చుట్టుపక్కల సమాజం ఏం చెప్పింది, అవన్నీ మనం చిన్నప్పటి నుంచి చూస్తూనే పెరిగాం. ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం వాటి మీద మనం అవగాహన పెంచుకున్నాం, తెలుసుకున్నాం. అందులో ఆస్ట్రాలజీ కూడా ప్రాక్టీస్ చేయడం వల్ల జ్యోతిష్యులు ఎలా చెప్తారు ఇవన్నీ ఉన్నాయి. సో మీరు గుడికి వెళ్ళండి, సంప్రదాయాలు పాటించండి, ఇవన్నీ కూడా మీ రిలీజియస్ బిలీఫ్స్. అదేం తప్పలేదు మేడం, కాదు. ఇప్పుడు రిలీజియస్ బిలీఫ్ అంటే ఇక్కడే నా లాజికల్ పాయింట్ ఏంటంటే మీరు సాంప్రదాయాలు పాటిస్తారు మేడం. ఇప్పుడు మీరు చెప్పిన దాంట్లో గ్రహణ కాలంలో సాంప్రదాయాలు పాటిస్తారు, గురువులు చెప్తారు, లేకపోతే జ్యోతిష్యులు చెప్తారు, ఇంకెవరైనా చెప్తారు. వాళ్ళ మీద గౌరవంతో పాటించే వాళ్ళు కూడా ఉంటారు మేడం. నమ్మినా నమ్మకపోయినా మా గురువు గారు చెప్పారు అని పాటించే వాళ్ళు కూడా ఉంటారు. సో సాంప్రదాయాల వరకే మనం పరిమితం అయ్యామా? సంప్రదాయాలు దేనికి పాటిస్తారు చెప్పండి? మీరు కూడా పాటిస్తారు కదా కొన్ని సాంప్రదాయాలు. ఖచ్చితంగా. వాట్ ఈస్ ద నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ద ట్రెడిషన్స్? వెన్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ ఫాలోయింగ్ ట్రెడిషన్స్, వేర్ యూ విల్ ల్యాండ్ నెక్స్ట్ లెవెల్? మీరు కూడా పాటిస్తారు కదా చెప్పండి. ఐ హ్యావ్ నో ఆన్సర్. నాది ఒకటే ఆన్సర్ సార్, నాది ఒకటే ఆన్సర్. ఇలా చేయడం వల్ల నష్టం లేదు కదా, మనం చేస్తే మంచిదే కదా, ఆ ఒక్కటే నమ్మకం నాది మేడం. సాంప్రదాయాలు అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మేడం, మీకు మత గ్రంథాల్లో కొన్ని సాంప్రదాయాలు ఉంటాయి. మీరు సాంప్రదాయాలు పాటిస్తూ మీరు నెక్స్ట్ లెవెల్కి ఎక్కడికి వెళ్ళాలంటే యూ షుడ్ నో వాట్ ఈజ్ రైట్, వాట్ ఈజ్ రాంగ్. అంటే మీరు ధర్మబద్ధం అంటే రైటీషియస్నెస్. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి మేడం, ఇప్పుడు మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు నా ఫ్రెండ్స్ చాలామంది చెప్తారు ఏమని, అరే నువ్వు అంటే ముస్లిం ఫ్రెండ్స్ చెప్తారు ఏమని, అసలు ఖురాన్లో చాలా పవిత్రమైనటువంటి అంశాలు ఉన్నాయి. ఒక కుక్క మంచినీళ్ళు తాగుతుంటే కూడా నువ్వు అక్కడ వెళ్ళి దాన్ని డిస్టర్బ్ చేసి నమాజ్ చేస్తే అది అల్లా స్వీకరించడు అని చెప్తారు మావాడు. మీరు మొన్న రీసెంట్గా హైదరాబాద్లో మీరు రంజాన్ పండుగ రోజు మీరు మాసప్ ట్యాంక్లో బ్రిడ్జ్ పక్కన, ఫ్లైఓవర్ పక్కన ఎంతమంది రోడ్డు మీద నమాజ్ చేశారు? దే ఆర్ ఆల్ నాట్ డూయింగ్ రాంగ్, బట్ వాట్ దే ఆర్ డూయింగ్, దట్ ఈస్ దేర్ స్టాండర్డ్ ఆఫ్ అండర్స్టాండింగ్ ద కాన్సెప్ట్ ఆఫ్ రిలీజన్. సో మీరు ఒక రీచువల్ ఫాలో అవుతూ నెక్స్ట్ ధర్మం స్థాయికి వెళ్ళాలి మేడం. అంటే ఏది రైట్, ఏది రాంగ్ అంటే అర్థమైపోతుంది ఏంటి, మీరు కూడా ఒక గురువు స్థానానికి లేకపోతే ఉన్నతమైన స్థానానికి వస్తారు. ఎప్పుడైతే మీరు సభ్య సమాజంలో వ్యవహారికంగా మీరు ఏది రైట్, ఏది రాంగ్ అని తెలుసుకునే స్థాయికి వచ్చేసారనుకోండి మేడం, అప్పటి నుంచి మీ యొక్క ఆధ్యాత్మిక జీవితం స్టార్ట్ అవుతుంది. యూ విల్ నో వాట్ ఈజ్ రియాలిటీ. బట్ టు రీచ్ దట్ రియాలిటీ, ద రియలిస్టిక్ స్టేట్, ద రిచువల్స్, వాట్ ఎవర్ ద సంప్రదాయస్ బి కాల్డ్, ఇవన్నీ కూడా ఒక పాత్వే మేడం. అక్కడి నుంచి మీరు ఒక ధర్మబద్ధమైనటువంటి స్థితికి వెళ్ళి ఆ ధర్మబద్ధమైన స్థితి నుంచి ఒక ధార్మిక స్థాయికి వెళ్ళిపోతారు. ఇవన్నిట్లో ఏమో తెలుసా మేడం, మీరు అన్నీ వదిలేసుకుంటూ వెళ్తారు. సాంప్రదాయాలు వదిలేస్తారు, దేశమన్న డిస్క్రిమినేషన్ వదిలేస్తారు,
లేదా మీరు పలానా మతం వాళ్ళని డిస్క్రిమినేషన్ వదిలేస్తారు. ఇవన్నీ వదిలేసుకుంటే మీరు ఎక్కడికి వెళ్ళిపోతారు? ఎక్కడికి వెళ్తారు? ఫైనల్లీ దట్ స్టేజ్ వేర్ అంటే యూ విల్ టచ్ the higher self. యూ విల్ టచ్ ద హయ్యెస్ట్ రియాలిటీ ఆఫ్ ద సూపర్ కాన్షియస్. అర్థమైందా? ఇది జరుగుతుందా చెప్పండి? యాక్చువల్గా ప్రతి జ్యోతిష్యుడు కూడా వాళ్ళకి సజెస్ట్ చేసేటప్పుడు గ్రహణ కాలంలో సూర్యగ్రహణం కావచ్చు, చంద్రగ్రహణం కావచ్చు, ఈవెన్ వాళ్ళ వ్యక్తిగత జాతకంలో కూడా వాళ్ళు చెప్పేటువంటి దోషము యోగం అనేది కూడా అది కూడా కేవలం వాళ్ళ మానసిక స్థితిని అనుభవించే ఉంటుంది. దోషము అంటే ఏంటో తెలుసా మేడం? మీ పర్సనాలిటీలో వీక్నెస్. మీరు ఎప్పుడన్నా విన్నారా ఈ ఇంటర్ప్రిటేషన్? నేను రీసెర్చ్ చేస్తే తెలిసింది. మీలో యోగం ఉందండి మీరు అంటారు. యోగం అంటే ఏంటి? మీలో ఉన్నటువంటి బలం. ఈ బలం ఎక్కడుంది? మీ సూక్ష్మ శరీరంలో ఉంది, మీకు తెలియదు. మీ సూక్ష్మ శరీరంలో ఉన్న బలం అంతా మీకు తెలుసని ఏం లేదు మేడం. 100% తెలియదు. ఇప్పుడు శ్రీరాములు వారిని గరిచే వరకు హనుమంతుడికి తన బలం తెలియదు. సో ఎవరో ఒకళ్ళు ఇన్స్పిరేషన్ గైడ్ లాగా ఉండాలి కాబట్టి. బట్ ఇన్స్పిరేషన్, పర్సనాలిటీస్, గైడ్ వీళ్ళందరూ ఏం చూస్తారు? మీ సూక్ష్మ శరీరాన్ని చూస్తారు మేడం, మీ స్థూల శరీరాన్ని చూడరు. సేమ్ జ్యోతిష శాస్త్రంలో కూడా మీరు ఒక్కసారి గ్రహాలను మీరు అంచనా వేసినప్పుడు అవతల వాడు సూక్ష్మ శరీరం, వాడు సబ్ కాన్షియస్ కనిపిస్తుంది మీకు, అంటే వాడు డీపర్ మైండ్ కనిపిస్తుంది మీకు. సో అక్కడికి వెళ్ళిన తర్వాత వాడు ఆల్రెడీ భయంతోనూ, ఆందోళనతోనూ, అనుమానంతో ఉన్నవాడిని వాడిని ఇంకా మీరు సాంప్రదాయాల్లోనే పెట్టి, సాంప్రదాయాల్లోనే ఒక రీసైక్లింగ్ ప్రాసెస్ లాగా పెడితే చెప్తేనే వీడు కూడా సాటిస్ఫై అవుతాడు. అది వాళ్ళకి ఏ స్టేజ్లో ఉన్న వాళ్ళకైనా చెప్పొచ్చు మేడం. మీ వాచ్మెన్కి కూడా చెప్పే విధానాలు చెప్తే వాళ్ళకి అక్కడి నుంచి నేను ఈ సాంప్రదాయం ఎందుకు పాటిస్తున్నాను, పాటించిన తర్వాత నేను నెక్స్ట్ లెవెల్కి ఎక్కడ వెళ్ళాలి, ఈ సాంప్రదాయాలు పాటించిన తర్వాత నేను నెక్స్ట్ లెవెల్కి వెళ్ళేటప్పుడు ఈ జర్నీలో నేను ఎటువంటి అనుభూతులు పొందుతాను. దట్ ఈస్ వాట్ ఈస్ ద ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ ఆస్ట్రాలజీ. ఇది చాలా బ్లంట్గా, స్ట్రైట్గా నువ్వు ఇది చెయ్యకపోతే ఇది జరుగుతుంది, నువ్వు ఇది చేస్తే అద్భుతాలు జరుగుతాయి అన్నది మాత్రం అది చాలా ఇంట్రాస్పెక్టివ్ క్వశ్చన్. ఒక్క పాయింట్ తో కంక్లూడ్ చేద్దాం సార్. ఇప్పుడు మీరు కూడా ఆస్ట్రాలజీ చదివారు, బట్ యూ హ్యావ్ అ డిఫరెంట్ ఇంటర్ప్రిటేషన్ టు ఆస్ట్రాలజీ విచ్ ఇస్ యాక్చువల్ సైన్స్. దిస్ వాట్ యూ బిలీవ్ అండ్ యూ ప్రాక్టీస్ అండ్ యూ ప్రీచ్. ఈ నేపథ్యంలో నా క్వశ్చన్ సార్, మీరు గ్రహణం అయిన తర్వాత ఇంటిని పసుపు నీళ్లతో జల్లుతారు, అది వాళ్ళ ఇష్టం. బట్ మీరైతే అలా సజెస్ట్ చేయరు, నాకు అర్థమైంది. గరికేసుకోమని అందరు చెప్తారు, గరికేసుకుంటారో వేసుకోరో మీ ఇంటర్ప్రిటేషన్. నేను జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. అన్నీ వేసుకోండి మేడం. నేను ఏమంటానంటే మీరు గరిక, దర్భ మీరు ఏది ఫాలో, ఎందుకంటే దర్భ కూడా దానికి కూడా మీకు థియరీ మీరు తెలుస్తుంది. ఏంటంటే దర్భ ఇవన్నీ కూడా ఏంటంటే మనకి ఫుడ్లో మనం కంటామినేటెడ్ కాకుండా ఫుడ్ కానీ వాటర్ కానీ ఇవన్నీ. సో నేను దాన్ని తప్పుపట్టట్లేదు మేడం. మీరు అది ఫాలో అవ్వండి, చేసుకోండి. నేను ఏమంటానంటే ఇవి ఫాలో అవుతూ మీరు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళడానికి ప్రయత్నం చేయండి. అదే సార్, ఆ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళే క్వశ్చన్ ఇప్పుడు నా కంక్లూజన్ క్వశ్చన్. మీరైతే ఈ గ్రహణం రోజు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కర్కాటక రాశి, మకర రాశి, కుంభరాశి ఎక్సెట్రా అందరికీ మీరైతే యాజ్ అన్ ఆస్ట్రాలజర్ ఏం చెప్తారు? అంతే, ఏం చెయ్యాలి, ఏం చేయకూడదు యాజ్ పర్ నాగనాథ్ గారి వర్షన్ అయితే ఏంటి? మీరు అన్నీ చేయండి. 3 గంటల 10 నిమిషాల డ్యూరేషన్ మీకు చంద్రగ్రహణం. హాయిగా నిద్రపోవచ్చు కూడా. ఈ రోజుల్లో ఎవరు 3 గంటలు ఎవరు పడుకోవట్లేదు మేడం. ఎవ్రీబడి ఈస్ బిజీ ఆన్ దేర్ ఓన్ ఇంటర్నెట్, ఆన్ మొబైల్, యూట్యూబ్. ఈ 3 గంటల 10 నిమిషాల అయితే వ్యవధి మనకి సంపూర్ణ చంద్రగ్రహణం అని చెప్తున్నాము. మీరు అన్ని యాక్టివిటీస్ పర్ఫామ్ చేయండి. ఒకవేళ మీరు ఆ టైంలో మీరు కాల్ సెంటర్లో పని చేస్తున్నారా, లేకపోతే మీరు ఇంట్లో వంట చేస్తున్నారా, లేకపోతే మీరు ఎక్కడైనా ట్రావెలింగ్ చేస్తున్నారా, ఈవెన్ ఇఫ్ యు ఆర్ ఇన్ టాయిలెట్, వాట్ యు హ్యావ్ టు అండర్స్టాండ్. ఎందుకంటే మనం సూక్ష్మ శరీరం మీద మాత్రమే దాని ప్రభావం ఉంటుందని మాట్లాడుతున్నాం కాబట్టి ఈ 3 గంటల 10 నిమిషాలు మీ వివిధ యాక్టివిటీస్ ఉంటాయో, మెకానికల్ యాక్టివిటీస్ ఆర్ యువర్ అన్కాన్షియస్ యాక్టివిటీస్ ఆర్ యువర్ కాన్షియస్ యాక్టివిటీస్, యూ బీ ఏ ఎవిడెన్స్, రైట్, యూ బీ ఏ విట్నెస్. మీరు ఒక శ్రోత. మీరు జీవితంలో ఎప్పుడు చేయరు ఈ పని. మనం 10 నిమిషాలు కూడా మనం అబ్జర్వ్ చేసుకోవడానికి మన మానసిక స్థిరత్వం పనికిరాదు. మీరు ఈ 3 hours 10 minutesని మీరు ఒక అబ్జర్వర్, మీలో ఒక విట్నెస్ ఉంటుంది మేడం. ఈ విట్నెస్ ఎవరు చెప్పండి? హూ ఈజ్ యూ అబ్జర్వింగ్ యూ? యువర్ మైండ్ అలోన్ కెనాట్ అబ్జర్వ్ యువర్ ఓన్ మైండ్. మైండ్ కెనాట్ అబ్జర్వ్ యువర్ ఓన్ మైండ్. వాట్ ఈస్ దట్ అబ్జర్వ్? వాట్ ఈస్ దట్ అబ్జర్వ్? ఇట్ ఈస్ యువర్ ఫిజికల్ బాడీ విచ్ అబ్జర్వ్స్ యువర్ సెల్ఫ్ మేడం. మీలో ఏదైతే ఆ విట్నెస్ ఉంటుందో ఆ విట్నెస్సే డివినిటీ మేడం. యువర్ విట్నెస్ ఈజ్ డివైన్. మీరు పుట్టినప్పుడు మీకు ఆకారం ఉంటుంది తప్ప నిర్గుణ. ఇంకా చాలా డీప్గా వెళ్తే దాని మీద ఇంకో గంట డిబేట్ చేయొచ్చు. కానీ మీరు పుట్టినప్పుడు మీకు ఆకారం ఉంటుంది మేడం, కానీ గుణం ఏముంది? మీరు ఒక ఉన్నతమైనటువంటి ఒక ప్రఫౌండ్ సోల్, పరిశుద్ధాత్ముడు అన్నవాడికి గుణాతీతుడు ఉంటాడు. సో మీరు పుట్టింది ఎలా? ఒక పరిశుద్ధాత్ముడుగా, ఒక గుణాలకు అతీతమైనటువంటి ఒక శరీరం, అంటే సంచిత కర్మ నుంచి వచ్చినటువంటి ప్రారంభ కర్మలు ఒక శరీరంతో వచ్చారు. కానీ అనుభవాల వల్ల మీకు ఒక వ్యక్తిత్వం ఏర్పడుతుంది. బట్ అల్టిమేట్ ఏంటి మీకు చెప్పేది? మోక్షం. హిందూ సనాతన ధర్మం అంతా చెప్పేది అంటే అల్టిమేట్లీ లిబరేషన్, మోక్షం, ముక్తి అని చెప్తుంది.
సో ఈ విట్నెస్ని గనక మీరు యాక్సలరేట్ చేస్తే నాట్ ఓన్లీ డ్యూరింగ్ దట్ ఎకలిప్స్ టైమ్, ఈవెన్ 365 days, వెన్ యూ ఆర్ కంటెంప్లేటెడ్, వెన్ యూ ఆర్ స్ట్రగ్లింగ్, వెన్ యూ ఆర్ స్లీప్లెస్, when you are not able to balance yourself, when your esteem levels are down, this witnessing, this observation sense is a divine. అంటే దాన్ని మీరు యాక్సలరేట్ చేస్తే మీ మైండ్ కూడా ఎంపవర్ అవుతుంది. మనం ఏమనుకుంటామంటే ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ మీద పోతాం, సినిమా చూద్దాం, లేకపోతే పోయి కొంచెం గేమ్ స్పోర్ట్స్ ఆడదాము, లేకపోతే ఇంకోటి ఏదైనా ఆల్కహాల్ కానీ ఏదైనా, దే ఆల్వేస్ ట్రయింగ్ టు గో అండ్ మీట్ విత్ సంథింగ్ సబ్స్టాన్స్ దట్ యాక్సలరేట్ దర్ ఎనర్జీ. బట్ ద ట్రూ ఎనర్జీ అట్లీస్ట్ మీరు ఈ గ్రహణ కాలంలో అయినా మీరు కనీసం మీ లోపల ఉన్నటువంటి విట్నెస్ని మీరు గమనించండి. అంటే జస్ట్ సైలెంట్ గా ఉండి విట్నెస్ నో డోంట్ బీ సైలెంట్. మీరు డిస్కోకి వెళ్తారా, మీరు ఇంట్లో ఎగురుతారా, మీరు ఏం చేస్తారా మీ ఇష్టం. రైట్ మేడం మీతో మాట్లాడుతున్నాను, ఐఎమ్ అబ్జర్వింగ్ మై సెల్ఫ్, ఐఎమ్ ఏబుల్ టు హియర్ ద ఏసీ సౌండ్, ఐఎమ్ ఏబుల్ టు ఫీల్ ద టెంపరేచర్. మైండ్ఫుల్నెస్ చెప్తున్నారు మీరు. మైండ్ఫుల్నెస్కి బియాండ్, ఇంకా బియాండ్, ఇట్స్ బియాండ్ ఈజ్ సంథింగ్ యూ జస్ట్ విట్నెస్ యువర్ సెల్ఫ్. ఒకవేళ కుదిరితే నేను చాలామందికి చెప్పింది ఏంటంటే 3 hours 10 minutes మీ కాంటంప్లేషన్, ఇన్నర్ వార్ ఏదైతే జరిగిందో అది మీరు పేపర్ మీద డ్రాఫ్ట్ చేసుకొని చూసుకోండి. యూ విల్ నాట్ బి ద సేమ్ పర్సన్ వెన్ యూ ఆర్ విట్నెసింగ్. మీరు విట్నెస్ చేస్తూ మీరు పర్ఫామ్ చేయండి మేడం. వాట్ ఎవర్ యూ పర్ఫామ్, ఈవెన్ వైఫ్ అండ్ హస్బెండ్, వాట్ ఎవర్ దే పర్ఫామ్ ఆన్ ద బెడ్, గర్ల్ ఫ్రెండ్, బాయ్ ఫ్రెండ్, ఆర్ ఎనీథింగ్ ఎల్స్, ఈవెన్ ఎనీ యాక్టివిటీ, కుకింగ్, ఎక్సెట్రా, ఎనీథing ఎక్సెట్రా. But you just witness. What we are missing is the witness. You do the witnessing. మీరు ఎప్పుడైతే ఆ విట్నెసింగ్ చేస్తారో 3 గంటల 10 నిమిషాలు, యూ విల్ బీ అట్ డిఫరెంట్ లెవెల్ ఆఫ్ పర్సన్ ఫర్ నెక్స్ట్ కమింగ్ అప్ మంత్స్. ఆ 3 గంటల 10 నిమిషాల్లో మీరు మిమ్మల్ని మీరు శ్రోతగా, ఒక అబ్జర్వర్గా చూసుకొని, ఒక పార్టిసిపేట్ ఉంటాడు, అబ్జర్వర్ ఉంటారు. స్టేజ్ మీద డ్యాన్స్ చేసేది మీరే, స్టేజ్ కింద ఆడియన్లో కూర్చొని చూసేది మీరే. ఇది గనక వీళ్ళు చేస్తే మేడం, దే డోంట్ నీడ్ టు ఫాలో ఎనీ రిచువల్. they will throw away. అట్లా ఫాలో అయితే పార్టిసిపెంట్ మీరే, అబ్జర్వర్ మీరే, మనల్ని మనం విట్నెస్ చేసుకుంటే ఏమొస్తుంది? అది నేను చెప్పకూడదు మేడం. ఎందుకు చెప్పండి? దట్స్ మై ఎక్స్పీరియన్స్. వాట్ ఐ డోంట్ ఈవెన్ నీడ్ టు సజెస్ట్ యూ దట్ యూ ఆల్సో ఫాలో. బట్ ఇఫ్ యూ ఆర్ రియలీ యువర్ zeal and zest to enhance your conscious level, that is the best method. To enhance your conscious level. Yes, okay. It is enhancement of consciousness. ఈ enhancement of consciousness మీకు ఈ విట్నెసింగ్ నుంచి, అబ్జర్వేషన్ సెన్స్ నుంచి వస్తుంది. గుర్తుపెట్టుకోండి మేడం, అబ్జర్వేషన్ సెన్స్ ఈజ్ అ సబ్స్టాన్స్, ఇట్స్ అ స్ట్రెంగ్త్. అంటే బాహ్య ప్రపంచానికి మీ మనసుకి మధ్యలో ఈ అబ్జర్వేషన్ సెన్స్ అన్నది ఒక టూల్ లాగా పనిచేస్తుంది. ఏ చెత్త పడితే ఆ చెత్తని మీ యొక్క సెల్ఫ్కి ఇవ్వదు, తెలుసా మీకు. మీరు అబ్జర్వ్ చేస్తూ తీసుకునే దాంట్లో ఒక సబ్స్టాన్స్ వస్తుంది, మెకానికల్గా తీసుకునే దానికి ఒకటి వస్తుంది. కాబట్టి మనం ఎప్పుడు డిస్టర్బ్డ్ ఉంటాం మేడం. ఈ 3 hours 10 minutes మీ ఆ క్వాలిటీ అబ్జర్వేషన్ని మీరు యాక్సలరేట్ చేసి చూడండి. మీ నెక్స్ట్ దీని వైబ్రేషన్ మీ మీద నెక్స్ట్ మంత్స్ ఉంటుందా, ఇయర్స్ ఉంటుందా, లేకపోతే డేస్ ఉంటుందా అన్నది మీకు ఎక్స్పీరియన్స్. ఇది ఎవరో చెప్పాల్సిన అవసరం లేదు మేడం. మినపప్పు దానం ఇవ్వక్కర్లేదు, రైస్ దానం ఇవ్వక్కర్లేదు. ఇంకా మేడం మినపప్పు దానం డబ్బులున్న వాళ్ళు ఇవ్వండి, ఎవరొద్దన్నారు మేడం. కానీ పేదవాడు ఇవ్వలేడు కదా మేడం. ఇప్పుడు ఎవరో చెప్పారు డబ్బులు లేవు, అప్పు చేసి ఇవ్వడం ఎందుకు? నేనేమన్నది ఏంటంటే, మీరు ఇఫ్ యు ఆర్ సఫిషియెంట్, దానం చేయడం చాలా మంచిది. కలియుగంలో బెస్ట్ రిచువల్ ఏంటంటే దానం. కలియుగంలో దానమే సర్వశ్రేష్టమైనటువంటి ఒక కర్మ. ఎందుకు అంటే మనం సంపాదించింది ఒకటి ఇవ్వడానికి కుదరదు అది. సో కాబట్టి నా లాజిక్ ఏంటంటే, మీరు ఇవ్వడం అన్నది అది గ్రహణ కాలంలోనే అవసరం లేదు మేడం. 365 days ఇవ్వచ్చు, ఎప్పుడన్నా ఇవ్వచ్చు. దానికి గ్రహణంతో సంబంధం లేదు. గ్రహణానికి సంబంధించిన విషయాలు ఒకటే గమనించండి, ఏంటంటే ఐఎమ్ ఫైటింగ్ విత్ మై వార్ విత్ గ్రావిటేషన్ ఆఫ్ ద మూన్. సో నేను చంద్రుడు అనే ఒక గ్రహంతో, ఆ గ్రావిటేషన్తో, నా యొక్క చేతన స్థితితో నేను యుద్ధం చేస్తున్నాను అనే స్థాయికి వెళ్ళాలి మేడం. అప్పుడు మీరు ఒక ఛాలెంజింగ్ స్పిరిట్ అవుతారు, ఒక మోటివేషనల్ పర్సనాలిటీ అవుతారు, చాలామందికి రోల్ మోడల్ అవుతారు. ఎంతవరకు మనం సబ్మిసివ్గా ఉండి వాడు మనం తొక్కేశాడు, వాడు ఇది చేశాడు, ప్రతిదానికి మనం విక్టిమైజ్డ్ అనాలిసిస్ చేసుకోవడానికి అలవాటు పడిపోయాము. అట్లీస్ట్ గ్రహణ కాలంలో అయినా మనం కనీసం మనలో వచ్చేటువంటి ఇన్నర్ చేంజెస్ ఏవైతే ఉంటాయో అది ఎవడో శాసించక్కర్లేదు. ఇంకోటి కూడా చెప్తాను మేడం, మీకు సోలార్ ఎక్లిప్స్ కావచ్చు, లూనార్ ఎక్లిప్స్ కూడా కావచ్చు. ఇఫ్ యు ఆర్ కనెక్టెడ్ విత్ దిస్ విట్నెస్, మీరు అబ్జర్వేషన్ సెన్స్ కనుక స్ట్రాంగ్ ఉంటే, మీరు ఏది అనుకుంటే జరుగుతుంది, మీరు ఏది వద్దు అనుకుంటే అది ఆగిపోతుంది మేడం. మన పూర్వీకులు చెప్పేవాడు, వాడు శరీరం వదిలేసి ఇంకొక శరీరంలోకి వెళ్ళాడు, పరకాయ ప్రవేశం చేశాడు, మనం ఇప్పుడు ఎట్లా నవ్వుకుంటాం? ఎందుకంటే ఈ విట్నెస్ వాల్యూ మనకు తెలియకపోవడమే. మనం బతికేది ఒక లాజికల్ రేషనల్ వరల్డ్లో బతుకుతున్నాం మేడం. మన ఇంట్యూటివ్ మైండ్ ఎప్పుడో వదిలేసాం మనం. ఈవెన్ ఐన్స్టైన్ కూడా చెప్తాడు, మన ఇంట్యూషన్ మైండ్ అన్నది మనకు ప్రకృతి పరంగా వచ్చింది, మనం ఒక రేషనల్లీ కంపోజ్డ్ వరల్డ్లో బతుకుతున్నాము, అదే నిజం అనుకుంటున్నాం. దురదృష్టం ఏంటంటే ప్రపంచమంతా దానికి నోబెల్ ప్రైజ్ ఇస్తుందని చెప్పాడు.
సో గ్రహణ కాలంలో గమనించాల్సింది ఏంటి, యువర్ వార్, ఇన్ కేస్ ఇఫ్ ఇట్ ఈస్ వార్, యువర్ వార్ విత్ ద గ్రావిటేషనల్ ఫోర్స్ ఆఫ్ ద మూన్. చంద్రుడు గురుత్వాకర్షణ శక్తితో మీ చేతన స్థితి యుద్ధం చేస్తుంది. సో లోపలే వస్తుంది మార్పు. అది ఆ మార్పును మీరు 100% ఈ మెథడ్లో మీరు గమనిస్తే మాత్రం నథింగ్ మోర్ నథింగ్ కెన్ టచ్. వండర్ఫుల్ సార్. అంటే ఇప్పటి వరకు చేసినటువంటి ఇంటర్వ్యూస్లో కానీ, చూసిన ఆస్ట్రాలజికల్ ప్రెడిక్షన్స్లో కానీ, పర్స్పెక్టివ్స్లో కానీ ఇలా చేయాలి అలా చేయాలి అని చెప్పారు కానీ, బట్ నో బడీ హ్యాస్ ఎవర్ మెన్షన్ దట్ స్టే కామ్, విట్నెస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ సైడ్ అన్నది. సో ప్రాబబలీ దిస్ నీడ్స్ టు బీ మచ్ మోర్ పబ్లిసైజ్డ్ అండ్ జనాలు దీన్ని కనుక ఆచరించి ఆ ఫీల్ ఎలా ఉందో దెన్ అప్పుడు కంక్లూడ్ చేస్తాను సార్. నేను నిజంగా ఇప్పుడు మీరు చెప్పింది ఫాలో అయ్యి. యూ ఆల్సో ఫాలో అండ్ టెల్ మీ. బాబు కెమెరామ్యాన్ మీరు కూడా ఎగ్జాక్ట్లీ మీరు కూడా ఎక్స్పీరియన్స్ చేయండి. ఇఫ్ ఎట్ ఆల్ యూ రియలీ వాంటెడ్ టు యాక్టివేట్ యువర్ ఇన్నర్ సెల్ఫ్ ఆర్ సార్ చెప్పినట్లుగా ఇవన్నీ ఎక్స్పీరియన్స్ చేయాలి అని అనుకుంటే, అండ్ దెన్ అందరూ చెప్తున్నట్లుగా ఒకవేళ మీరు ఏమైనా దానాలు చేయాలనుకున్నా, నోబడీ ఈజ్ అగేన్స్ట్ దట్. దానం చేయడం ఎప్పుడూ మంచిదే. సో ఇతరులకి దానం చేయడం అనేది అంతకంటే ఒక గొప్ప గుణం ఇంకొకటి ఉండదు, యాజ్ యూ ఆల్రెడీ మెన్షన్డ్. సో ట్రై టు ఆల్సో ఎక్స్పీరియన్స్ ది హయ్యర్ లెవెల్ ఆఫ్ డివోషన్ అనుకోవచ్చు, ఆర్ నాలెడ్జ్ అనుకోవచ్చు, ఆర్ కాన్షియస్నెస్ అనుకోవచ్చు. వండర్ఫుల్ టాకింగ్ టు యూ అండ్ గెట్ కనెక్టెడ్ సార్. థ్యాంక్ యూ సో మచ్.